హాయ్ ఫ్రెండ్స్. ఇది పద్మావతి గారి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో ఫ్రెండ్స్. ఇక పద్మావతి గారు విక్రమాదిత్య గారిని అరెస్ట్ చేయడంతో చాలా బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. విక్రమాదిత్య గారిని కలుద్దామని పోలీస్ స్టేషన్కి వస్తుంది ఫ్రెండ్స్. నారాయణ గారు పద్మావతి గారు ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వస్తారు. విక్రమాదిత్య గారిని కలుస్తామని చెప్తారు. కానీ విక్రమాదిత్యాన్ని కలవటానికి వీలు లేదని ఇన్స్పెక్టర్ చెప్పడంతో పద్మావతి గారు చాలా బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకు కలవకూడదు, అంత తప్పు ఏం చేసిండు, మా ఆయన అంత నేరం ఏం చేసిండు, ఎందుకు కలవద్దు అని అంటున్నారని డిస్కషన్ చేస్తుంటుంది ఫ్రెండ్స్. నారాయణ గారు కూడా అదే విషయం అడుగుతారు. కానీ ఏమీ వాళ్ళ సమాధానం చెప్పకపోవడంతో ఇక పద్మావతి గారు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకి దిగుతారు ఫ్రెండ్స్. మా ఆయన్ని నాకు చూపెట్టిందాక, మా ఆయనతో నేను కలిసి మాట్లాడిందాక ఈయన నుంచి లెగిసేదేలే, నేను తగ్గేదేలే, నేను ఈయన నుంచి కూర్చుంటాను, మీరేమన్నా చేసుకోండి అని పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకి తిరుగుతారు ఫ్రెండ్స్ పద్మావతి గారు. ఇక పోలీసులకు భయమేస్తుంది ఫ్రెండ్స్. మీడియా వాళ్ళందరూ రావడంతో పోలీసులకి భయమేసి ఇక పద్మావతి గారిని విక్రమాదిత్య గారిని చూడడానికి అలో చేస్తారు ఫ్రెండ్స్. పద్మావతి గారు చాలా బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. మీరేం తప్పు చేయకుండానే మిమ్మల్ని ఏం చేయకుండా నేరం కింద ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు ఇదేందేవో ఎవరు చేస్తున్నారు, కావాలని ఎవరో చేస్తున్నారు మన పద్మావతి గారు బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. చాలా బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక మన విక్రమాదిత్య గారిని హగ్ చేసుకొని మన పద్మావతి గారు ఏడుస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ డే ప్రోమోలో చూపించారు ఫ్రెండ్స్. నెక్స్ట్ డే ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం ఫ్రెండ్స్. విక్రమాదిత్య గారు జైలు నుంచి విడుదలవుతారని మీరు అనుకుంటున్నారా? మనకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అందుకోసం పద్మావతి గారు ఏం ప్లాన్స్ యూజ్ చేసి విక్రమాదిత్య గారిని జైలు నుంచి విడిపిస్తారో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.